లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్నమందా భయపడింది, మీకు రాజును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది ఉన్నది. చిన్నమందా భయపడకము, మీకు రాజును అనుగ్రహించుటకు మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రేమగల తండ్రి, మాటలు ఆరాధన కొరకై మా హృదయాలలో నింపబడినట్లుగా మీరు మాట్లాడండి. ఆరాధించడానికి హృదయమాన మమ్మల్ని సిద్ధపరచండి. ఎందుకై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు తన మనస్సుని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మనస్సు వేరు, మనుషుల మనస్సు వేరు. మనుషులు ఏం కోరుకుంటారు? చిన్నది ఎవరన్నా కోరుకుంటారా? పెద్దది కోరుకుంటారా? ఒకవేళ ఒక తండ్రి నీకు ఒక వాహనం కొనిపెడతా అంటే 30 కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు, FZ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు? కరెక్ట్గా ఆలోచించాలి. కొనిపెడతాను అని తండ్రి అన్నాడు అనుకో గిఫ్ట్గా, ఏమడుగుతాడు అప్పుడు? తన కుమారుడు, తనయుడు ఏదో TVS ఎక్సెల్లో ఏదో ఒకటి కొనిపెట్టు, పాతదో సెకండ్ హ్యాండ్తో ఉల్లిపాయలు చేసినది అంటాడు. ఏమంటాడు? కొనిపెడతానంటే ఇక మంచిదే కొనిపెట్టమంటాడు కదా, అంటే పెద్దదే కొనిపెట్టమంటాడు. అంటే ఇప్పుడు ఖరీదైనది ఏవో కొత్త కొత్త ఎన్ని వస్తున్నాయి కదా, రైడర్స్ అని, యూనికాన్ అని, FZ అని, ఇంకేంటి కదా, కొత్త కొత్త కాస్ట్లీ బండ్లు, బుల్లెట్ అని. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఏం బండి వాల్యూ ఉండేది తెలుసా? ఒకప్పుడు ఉండే బండి వాల్యూ తెలుసా? ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఏ బండికి వాల్యూ ఉండేది? అఫీషియల్ బండి వచ్చేసి యమహా. డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, లెక్చరర్స్ వాడే బండి ఏంది? యమహా. కొంచెం రఫ్గా ఉండే వాళ్ళు వాడేది ఏంది? జావా, HD. రఫ్గా ఉండే వాళ్ళు వాడేది ఏంది? జావా, HD. హోందాగా ఉండే వాళ్ళు వాడింది ఏంది? బుల్లెట్. ఆ దినాల్లో ఎన్ఫీల్డ్నే హోందా కోసం వాడారు. SIలు, CIలు కూడా ఆ దినాల్లో ఎన్ఫీల్డ్నే, ఎందుకంటే దొంగలు తప్పించుకొని పరిగెత్తితే దీంట్లో అయితే ఎంత ఫాస్ట్గా ఏదైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు దాని తర్వాత కొంతకాలానికి, అంటే 90, 2000 కాలంకి వచ్చే వరకు ఏం వాడారు తెలుసా? CPZ. అఫీషియల్గా వాడారు. ఇప్పుడు కొత్త కొత్త అన్నీ వచ్చేస్తున్నాయి కదా, కాబట్టి ఎవరైనా పెద్దదే కోరుకుంటారు కానీ చిన్నదాన్ని కోరుకోరు. అలాగే మనుషులు కూడా చిన్న ఇల్లు కోరుకుంటారా, పెద్ద ఇల్లు కోరుకుంటారా? పెద్ద ఇల్లే కావాలని కోరుకుంటారు. రెండోది. మూడోది ఏం కోరుకుంటారు అంటే పెద్ద సంఘం కావాలి, పెద్ద చర్చి కావాలని కోరుకుంటారా? 2-3 ఉంటే చాలని కోరుకుంటారా? ఇప్పుడు చెప్పండి. పెద్ద చర్చికి పోవాలి, పెద్ద సంఘం, ఎక్కువ మంది జనం ఉన్న దగ్గరికి పోవాలి అనుకుంటారు. ఎక్కువ మంది జనం ఉన్నది సంఘం ఏంటో తెలుసా? ఎక్కువ మంది జనం ఉండే సంఘం తెలుసా? తెలీదా? లక్షల మంది జనం ఉండే సంఘం, కోట్ల మంది జనం ఉండే సంఘం, ఆ సంఘం పేరు తెలీదు మీకు? అది నరకం. ఎక్కువ మంది ఉండేది ఎక్కడికి? ఎక్కువ మంది ఎక్కడ ఉంటారంట? నరకంలో ఉంటారు. అంటే పెద్ద పెద్ద సంఘాన్ని మనం కోరుకుంటున్నాం అంటే అక్కడ ఏముందని అర్థం? నరకం ఉంది. అక్కడ నరకానికి వెళ్ళడానికే పనికొస్తుంది. మరి దేవుడు ఏం కోరుకున్నాడంట? ఇప్పుడు రండి, మీకు అర్థం కావడానికి ఇంత చుట్టూ తిరిగి వచ్చాను. దేవుడు ఏం కోరుకున్నారో చూడండి. ఏం చెప్తున్నాడు?
చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించడానికి ఎవరికి ఇష్టమైందంట? అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు ఇక్కడ? పెద్ద సంఘాన్ని, చిన్న సంఘాన్ని, ఇద్దరు ముగ్గురున్న సంఘమే, ఒక్కరున్న సంఘమే. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషులు ఏం కోరుకుంటున్నారు? మనుషులు పెద్ద మందిరం ఉండాలని కోరుకుంటారు, ఒకటి. రెండవది, మనుషులు పెద్ద సంఘం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ మనుషులకి ఎప్పుడు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్న ఆలోచన రానే రాదు ఎప్పటికీ. ఇటు అనుకోదు, ఎప్పుడైనా విన్నారా? డిఫరెన్స్ పోతాయి. దేవుడు కోరుకున్న దానికి మనం కోరుకున్న దానికి ఉన్న వ్యత్యాసం చూడండి. చిన్నదే చాలంట, చిన్నదే చాలు. ఏంటిదంట? చిన్నదే చాలు. ఆయనకి ఇష్టమైన సంఘం అది. ఎవరికి ఇష్టమైన సంఘం? మనుషులకు ఇష్టమైనది ఏ సంఘం? పెద్ద సంఘం. మనుషులకు ఇష్టమైనది ఏ మందిరం? పెద్ద మందిరం. అర్థమైందా? మరి దేవునికి ఇష్టమైనది ఏది? ఇంతవరకు ఎందుకు చెప్పలేదు సేవకులు ఈ మాట? పాస్టర్స్ వాళ్ళకి తెలీదా? వాళ్ళ బైబిల్ లేదు ఈ వాక్యం? ఉందా లేదయ్యా? నీ బైబిల్ ఉందా? నీ బామ్మడిది బైబిల్ ఉందా? ఇద్దరు బామ్మడిద్దరు ముద్దలు బావా కొండలాంటి మధ్యలో కూర్చోలే, సైడ్ కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దేవుని ఇష్టానికి మన ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు దేన్ని ఇష్టపడతాడో మనం దాన్ని ఇష్టపడాలి. అక్కడ దేవుడు ఉంటాడంట. ఎక్కడుంటాడు చూడండి. మత్తయి సువార్త 18:19 వచ్చిన 18:19 అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా 18 మత్తయి సువార్త భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధింపబడరు. భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందును విప్పబడను చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు దేనిని గూర్చైనా మీరు వేడుకుంటే, మీలో ఇద్దరు వేడుకుని దేని గురించైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని. తర్వాత మీతో చెప్పుచున్నాను, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఏమంటున్నాడు? ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను. మరి ఇప్పుడు పెద్ద సంఘంలో ఉంటున్నాడా, చిన్న సంఘం ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఉంటున్నాడు దేవుడు? ఇది వాక్యం కాదా ఇది? బైబిల్ ఎక్కడన్నా చూడండి, పెద్ద సంఘములో పెద్ద మందిరంలో నేను ఉంటానని చెప్పలా. కనీసం ఇద్దరు అంటే ఇద్దరంటే ఎవరెవరు? ముగ్గురు అంటే ఎవరు? గొల్లు తీటది. ఇద్దరు అంటే విశ్వాసులు, ముగ్గురు అంటే పాస్టర్ గారితో కలిపి, సేవకుడితో కలిపి. అర్థమైందా? ఇద్దరంటే ఎవరు? విశ్వాసులు. ఒకవేళ ఎవరు రాలా, వాళ్ళిద్దరు బావబామడులు వచ్చారు, అక్కడ దేవుడు ఉంటామని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పాస్టర్ కూడా రాలేదయ్యా, ఇద్దరే వచ్చారు. ఆ ఇద్దరు మధ్యలో కూడా ఎవరు ఉంటారు అంటున్నారు? దేవుడు ఉంటాడు. ఒకవేళ ముగ్గురు అంటే పాస్టర్ గారు కూడా ఉన్నా కూడా దేవుడు ఉంటాడు. ఇద్దరున్నా దేవుడు ఉంటాడు, ముగ్గురున్నా కూడా. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం, దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. అంటే మన ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. మనం ఏ దానికి ప్రాముఖ్యత ఇస్తాం? మనుషుల ఆలోచనకే. కొంతమంది అంటారు, ఆడిపోతున్నారా, ఆడ చర్చే లేదు, ఆడికి ఎంతమంది వచ్చి కూర్చుంటారు, ఇదే ఆలోచిస్తాడు. కానీ ఆడ ఏ వాక్యం చెప్తున్నాడు, అక్కడ వాక్యం ఎలా ఉంది అని చెప్పి ఎవడని అడుగుతారా? ఆడ అస్సలు అడగరు. అడిగేది ఏంటి? అక్కడ చర్చ ఎంత పెద్దది, సంఘం ఎంత పెద్దది, అంతే.
మరి అక్కడ మనిషి ఆలోచన ప్రకారంగా దేవుని ఆలోచన లేనే లేదు. అందుకని ఏమంటే ఇద్దరుంటే నేను ఉంటాను అంటే ఎంత చిన్నగా ఉంటే అంత ఇష్టం దేవునికి సంఘం. ఎంత చిన్నవాడైనా మనిషి అంత ఇష్టం దేవునికి. ఇక్కడ 2 విషయాలు మనం చూద్దాం, 3 విషయాలు చూద్దాం. మొదటిది చిన్న సంఘం, రెండవది చిన్న మందిరం, మూడవది చిన్న వ్యక్తి. ఈ మూడిటికి దేవుడంట తన రాజ్యం ఇవ్వాలనుకుంటాడంట. ఈ లిస్టులో మనం ఉన్నామా లేదా చూద్దాం. మొదటిది చిన్న మందిరం, రెండవది చిన్న సంఘం. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం, వీళ్ళు తలుపు మూసి అలవాట్లేదు. ఆ డిస్ట్రిబ్యూటర్ మనకుంటుంది, మన డిస్ట్రిబ్యూటర్ సార్. 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. పదవచ్చు. యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు 12వ వచనం. అతడు వాడిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు అంటే విలువలేని మనిషిని కోరుకున్నాడు దేవుడు. ఈ అన్నదమ్ములు అందరికంటే ఎన్నోవాడాడు, చిన్నోడు. కాబట్టి పెద్ద పెద్ద ఉన్నోని కోరుకోలేదు. ఇక్కడ ఎవరు కోరుకున్నాడు? చిన్నవాడిని కోరుకున్నాడు. నేను అనుకుంటున్నా శాఖరు పెద్దోడు చిన్నోడు కొడుకులున్నాయా? పెద్దవాడిని చూసుకోండి. ఇప్పుడు చిన్నోడు లేడు కదా, పెద్దోడు కూడా లేడు కదా. కాబట్టి ఇప్పుడు ఆడే జ్యేష్ఠుడు అయ్యాడు. అసలైతే ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు అని చెప్పుకుంటారు, మూడోవాడు పుట్టకపోయింటే. కాబట్టి ఇప్పుడు మరి విజయానందం లాజిక్లు ఉన్నాయి. కానీ ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇప్పుడు లడ్డుగాడు ఉన్నాడు. లడ్డుగాడు చిన్నోడా పెద్దోడా? లడ్డు అంటే నాకు పెద్ద, అది దొడ్డోడు. ఆడంటాడు, మన అయ్యగారు నీకు దండం పెడితే మా అయ్యగా ఒక సంబంధం చూసి పెట్టి నాకు ప్రార్థనకు వచ్చే పిల్లనే చూడు, నేను వచ్చినా రాకపోయినా ప్రార్థనకు వస్తాను, తప్పదుగా చేసేది ఏం లేదు, అవకాశం లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? అవకాశం లేదు, ఇంకా తప్పదు. ఇక నాకైతే పెళ్ళి అయ్యేటట్టు సంబంధాలు పోతున్నారట, చూస్తున్నారట, రిజెక్ట్ అవుతుంది అంట. మరి ఏందో నాకు అర్థం కాదు. పని కట్టుకొని వచ్చాడు. ఇక తప్పదయ్యారు, వాళ్ళే వదిన పడతారు, కొంతకాలం వస్తాం, నాకు టైం దగ్గర పడితే నేను వస్తా, మా అమ్మమ్మ పోతుంది, ఇక అమ్మ నాన్న ఏముంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరిని కోరుకుంటున్నాడు దేవుడు? ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? పెద్ద సంఘంలో దేవుడు ఉండడు, పెద్ద మందిరంలో దేవుడు ఉండడు, పెద్ద వ్యక్తుల దగ్గర దేవుడు ఉండడు. ఎవరి దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నాడు? చిన్నవారిని కోరుకుంటున్నాడు. ఆయన చిన్న సంఘం కొరకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. చిన్న వ్యక్తికి ఏమి కావాలంటే అవి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా మీకు అర్థం కాలేదా? 3వ స్థానం దగ్గరికి వెళ్దాం.
మార్క్స్ వార్త 10వ అధ్యాయము 14 వచ్చింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 14 వచ్చిన. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఎవరిదంట? ఎవరు ఇలాంటి వాళ్ళంటే ఎవరు? వాళ్ళు అక్కడ ఉన్న లిస్ట్ ఏంటిది? కాబట్టి రాజ్యం కూడా ఎవరిదంట? చిన్నదే. ఈ వాక్యం ప్రజలకు అర్థం కాల, విశ్వాసులకు అర్థం కాల, సంఘ పెద్దలకు అర్థం కాల, బిషప్లకు అర్థం కాల, పాస్టర్లకు అంతకన్నా అర్థం కాల. మాకు అర్థమైంది. ఆ లింగాలు ఎంతమంది వస్తారు? ఈ కాన్ఫరెన్స్లో మాకు ఎంతమంది వస్తున్నారు? మాకు అర్థమైంది వాక్యం. దేవుని మనస్సును 10 సంవత్సరాలు ధ్యానం చేస్తే అప్పుడు దేవుని మనసు ఏంటో నాకు అర్థమైంది. అందువల్ల నాకు ఇన్ని 100 మంది 1000 మంది ఉండాలని కాదు, దాని టైం వచ్చినప్పుడు ఉంటారు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎన్ని లక్షల మంది కొరకు పుట్టించాడు? ఆదాము అవ్వ కొరకే. ఎంతమంది మొట్టమొదటి సంఘం? ఆదాము అవ్వలే. ఆ తర్వాత 2 పుట్టారు, 2 కూడా వచ్చాడు, చంపబడ్డాడు, మన ఒకడే ఉన్నాడు, వాడు పారిపోయినాడు. ఆ తర్వాత సంఘం కాలేంది. ఎందుకని? ఆదామవ్వలు కూడా బయటికి వెలివేయబడుతూ వచ్చారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎంత చిన్నదైనా దేవుడి మక్కువ దాని మీద ఉంది, దేవుని ఇష్టం దాని మీద ఉంది, దేవుని ప్రేమ దాని మీద ఉంది, దేవుని ప్రణాళిక వారి మీద ఉంది. కాబట్టి చిన్నది, చిన్న మందిరము, చిన్న సంఘము, చిన్నవాణ్ణి అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇలా అనుకుంటాం, కంపేర్ ఇలా చేసుకుంటాం. దేవుడు ఎలా కంపేర్ చేస్తున్నాడు? పెద్దదాంతో ఎప్పుడు కూడా చిన్న వాళ్ళని కంపేర్ చేయడానికి. బైబిల్ చెప్తుంది, పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడంట? దాసుడు అవుతాడంట. ఏశావు ఎవరికి దాసుడుగా అయ్యాడు? యాకోబుకి దాసుడు అయ్యాడు. అది దేవుని ప్రణాళిక. అలాగనే యోసేపు దగ్గరికి వస్తే 10 మంది అన్నలు ఉన్నారు. యోసేపు చిన్నోడు కదా. యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించినాడు? యోసేపుని ఎక్కువ ప్రేమించినాడు. ప్రత్యేకమైన డ్రెస్ కుట్టించాడంటే యోసేపుకి. అంటే బైబిల్ రూల్స్. కొత్త నిబంధనలోకి రండి. కొత్త నిబంధనలో చూస్తే 15వ అధ్యాయం లూకాసు వార్త 23-24 చదువు. కురమిన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని. ఈ కుమారుడు ఎన్నవాడు? లాజిక్ అర్థమవుతుంది లేదా? అంటే ఇక్కడ తండ్రి వాళ్ళ ఇంట్లో కూలి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. పశువులు మందలు చాలా ఉన్నాయి. అయినా తండ్రికి ఆస్తి మీద కానీ, ఆ పశువుల మీద కానీ, మందల మీద కానీ, కూలి వాళ్ళ మీద కానీ, పెద్ద కొడుకు మీద కానీ ఏం లేదు, ఇష్టం లేదు, ప్రేమ లేదు, మమకారం లేదు. లేని కొడుకు కొరకు ఆరాటపడుతూ ఉన్నాడు. లేని కొరకు ఆడెప్పుడు వస్తాడా, ఆడెప్పుడు బాగుపడతాడా, ఆడి జీవితం ఎప్పుడు బాగుపడుతుందా, వాళ్ళ నాన్నకి తపన, వేదన. కాబట్టి ఎక్కడ చూసినా చిన్నవాడికి. మనుషుల స్వార్థం కాదు, దేవుని కూడా అదే మనసు ఉంది. దేవుని కూడా అదే మనసు ఉంది. అందువలన ఎలాగైతే లోకములో మనము విలువలేని జీవితంలో జీవించినప్పుడు ఈ తండ్రి వాడి కొరకు ఎలా ఎదురు చూస్తూ వచ్చాడు, వాడి జీవితాన్ని ఎలా బాగు చేశాడో 22 చదవండి. ఏం చెప్పాడో? 22లో 21లో 20లో లోకంలో కలిసిపోయాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు
ఆ కుమారుడు ఆ కుమారుడు అతనితో తండ్రి తండ్రి నేను నేను పరలోకమునకు విరోధముగా నీ నీ ఎదుటను ఎదుటను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకునే యోగ్యుడను కారణం యోగ్యత అర్హత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమై చేశాడు తండ్రి? అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వాడికి గడ్డము పెరిగిపోయింది, చిప్పిరి ఉన్నాడు. ఎందుకంటే పందులతో స్నేహం, లోకంలో ఉన్నాడు, దుర్వాసన కొడుతున్నాడు. వాడికి ఇప్పుడు కటింగ్ చేపించి గడ్డం చేపించి స్నానం చేసుకున్న తర్వాత ఏ వస్త్రం అంట? ప్రశస్తమైన వస్త్రం. మనం కూడా లోకంలో చీకట్లో చుట్టూ బీడి, త్రాగుడుకు, మోసాలకి, అబద్ధాలకి అలాగే దూరం అయిపోయి భ్రష్టు పడ్డాం. దేవునికి రకరకాల విధానంలో ఆరాధన చేస్తూ అలాంటి కుమారుని పట్ల ఈ తండ్రి దయ చూపించినట్టుగా మన పరలోకపు తండ్రి ఈ లోకంలో ఎంతో మంది ఉండగా వారందరినీ ప్రక్కన పెట్టి వాడైపోతున్న నీ పట్ల నా పట్ల దయ చూపించాడు. ఆ తర్వాత రెండోది ఏంటి? వాడి జీవితంలో ఏం జరిగింది? ప్రశస్తమైన వస్త్రం తెచ్చిచ్చాడు. రెండోది చేతికి ఉంగరం పెట్టి, చేతికి ఉంగరం అంటే అధికారానికి గుర్తు, ఉంగరం పెట్టి. మూడవది పాదములకు చెప్పులంటే భద్రత, ప్రొటెక్షన్. చెప్పులు లేకుండా తిరుగుతున్నాను ఏమంటారు? చెప్పులు లేకుండా తిరుగుతూ ఈ కాలంలో ఆడి చెప్పులు కూడా గెత్తరే బాగా పోతుంది. నువ్వు అంటారా లేదా? కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, ఆ కాలంలో చెప్పి ఈ రెండు ఒకే కాలు చెప్పులని వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పిల్లలు చూస్తే యూట్యూబ్లో చూపిస్తుంటారు, బాటిల్స్కి కొత్త ముక్కలు కట్టుకొని చెప్పుల్లాగా దొరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎండల్లో కాగితాలు ఏరుకునే వాళ్ళు కదా. అంటే వాడు దరిద్రుడు అని అర్థం. చెప్పులు లేకుండా ఉన్నట్టు వాడు ఎవడని అర్థం? పిచ్చోడని, దరిద్రుడని. అంటే దరిద్రుడిగా ఉన్నవానికి ప్రశస్తమైన పాదరక్షలు ఇచ్చాడు. వాడైపోయిన మన పాదం ఎక్కడికెక్కడికో తిరిగింది, లోకంలో చండాలమైన స్థలాలకు తిరిగింది. అందుకని మలినమైపోయిన ఈ పాదాలు, అందుకే తిరిగి పవిత్రమైన పాదరక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత క్రొవ్విన పశువులు తెచ్చి వధించుడి. సంతోషపడదాం. కాబట్టి ఆ క్రొవ్విన పశువులు మన పరమైన యేసుక్రీస్తు. యవ్వన కాలంలో నీ కొరికి నా కొరికి ఆ కలవరిశిలుడు యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. చివరి రక్తపడి దారపోస్తాడు. సాదృశ్యంగా ఈ రెట్టెని మాంసాన్ని మనం భుజిస్తున్నాం. ఈ మాంసమును, ఈ రక్తమును మనం సేవిస్తున్నాం. అంటే కొరవిన దూడ. అక్కడ అతనికి భౌతిక సంబంధమైన దూడని విందు చేస్తే, నీ కొరకు నా కొరకు దేవుడే దూడగా విందుగా చేయబడుతూ వచ్చాడు. అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమను. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం, లోకంలో కలిసిపోవడం ఆయనకి ఇష్టం, భ్రష్టు పట్టిపోవడం ఆయనకి ఇష్టం. మరి ఏంటి ఇష్టం అంట? నిన్ను బాగు చేయడమే కాదు, నీతో ఉండడమే కాదు, నీకు రాజ్యం ఇవ్వటం కూడా ఆయనకు ఇష్టమైంది. చూసారు ఎంత ప్రేమ ఉందో. అందుకనే మనం ఎప్పుడు కూడా పెద్ద మందిరము, పెద్ద సంఘాన్ని చూడకూడదు. పెద్ద మందిరం, పెద్ద సంఘాన్ని చూస్తే అక్కడ దేవుడు ఉండడం వాక్యం చెప్తుంది, ఏం చెప్పట్లా. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడంట? చిన్నవాడు ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఉంటే సరిపోతుందంట? ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, వాళ్ళతో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత సమృద్ధి వాక్యం, క్రొత్తదనం వాక్యం. అలాంటివి ఆ కొద్ది మంది ఉన్న చోట, ఇద్దరు ముగ్గురు ఉన్న చోటనే దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను తృణీకరించేవాడు కాదు, నీకు దూరం అయ్యేవాడు కాదు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు, బ్రతికించేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు, స్థిరపరిచేవాడు. అందరూ వాడికేంది పెళ్లి పెట్టాకులేమంటారు, కానీ దేవుడు ఒక కుటుంబాన్ని కట్టేవాడు. ఎలా కడతాడో చూడండి. ఒంటరిగా ఉన్నవాడిని కుటుంబంగా చేస్తాడు, సంతానంగా చేస్తాడు. ఒకడు కాస్త ఇద్దరు అవుతారు, ఇద్దరు కాస్త నలుగురు అవుతారు. ఆ పైన అలా వంశాన్ని కలిగించేవాడు దేవుడు.
వంశాన్ని కలిగించేవాడు దేవుడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసు 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులకు ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను పునాది మీద. కాబట్టి ఇప్పుడు ఈ సంఘానికి పునాది వేసేది ఎవరు? అపోస్తల బోధ, అపోస్తల క్రమం. వారు వేసిన పునాది మీద మనం ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక వంశముగా కట్టబడాలి. మనం ఒక వంశముగా, ఏది మన వంశం? రాజులైన యాజక వంశముగా మనం కట్టబడాలి. అందుకొరకే ఒంటరిగా ఉన్న నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ దగ్గరకు వచ్చేవాడు, నిన్ను దర్శించేవాడు, నీ పట్ల ప్రేమ ఉంది. అందరు నిన్ను వెలివేయచ్చు. వాడెంత, వాడి బతికెంత, వాడి దగ్గర ఏముంది, వాడి దగ్గర ఉన్న ఆస్తి ఎంత, వాడి దగ్గర ఉన్న బైక్ ఏంది, వాడికి ఉన్న ఓన ఏంది, వాడి దగ్గర ఉన్న కండ ఏంది, వాడి దగ్గర ఉన్న మాంసం ఎంత, పెట్టి పిల్లలు అనుకున్నాడు అనుకుంటారు. మనుషులు అనుకునేది ఇంతే. కానీ దేవుడు అవన్నీ చూడడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీతో ఉంటాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీతోనే ఉంటాడు. 2వ అధ్యాయం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. జకర్యా 2వ అధ్యాయం 11వ వచనం. ఒకరు చదవండి. యెహోషువ 1:9 వచనం ఒకరు చదవండి. అదే వచ్చు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సియోను వాసులారా, నేనే వస్తాను. ఇప్పుడు ఆయనే రావడానికి ఇష్టపడుతుంది, మనం రావాలన్నా అడ్డం వదలలేదా? ఆయననే సియోనికి రావాలనుకుంటున్నప్పుడు ఏముందని దేవుడు సియోనికి రావాలనుకుంటున్నాడు? మరి మనం ఎందుకు రాలేకపోతున్నాం? అంటే ఇప్పుడు మన దేవుని కంటే గొప్పలమా అనుకోన పరిస్థితి వస్తుంది ఈ వాక్యాన్ని చదివితే. దేవుడే సియోనులో ఏమీ లేకపోయినా ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యకు వస్తాను. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన వస్తున్నాడు కానీ చెప్పండి, ఆరిగంటది చిల్లమ్మ నువ్వు వస్తావా ఏమంటుంది? చెల్లెమ్మ నువ్వు వస్తావా అనిందంటే అర్థం ఏంటి? అంటే అక్కనే రావడానికి ఇష్టపడుతుంటే చెల్లెమ్మ ఏంటి అని వస్తుంది. ఇక్కడ అక్కకి చెల్లికి తేడాలు ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలా. అంటే చిన్న విషయం మీకు అర్థం కావడం పెద్ద విషయాన్ని చెప్తున్నా. దేవుడు సియోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం సియోన్ రావడానికి అంటే దేవుడు ఉన్న చోటికి మనం రావడానికి మనసు ఒప్పట్లేదు. ఇంకేడికైనా పోతాం, ఏం పనైనా పెట్టుకుంటాం. దేవుడే మన కొరకు వేచి ఉంటున్నాడంటే ఆయన వేయించేయిచున్నాడంట. ఏమని రాయబడింది బైబిల్లో? ఆయన వేయించేయిచున్నాడు. ఇది ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆ చివరి వచ్చిన చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. 3వ పాదము 4వ పాదము చదవండి. నిర్గమకాండం. ఆయన ఎందుకు రావాలనుకుంటున్నాడు నీ దగ్గరికి? ఎందుకు రావాలనుకుంటున్నాడు?
నిర్గమకాండం 20 అధ్యాయం. నేను మీ యొద్దకు వచ్చి అక్కడ చదువు ఎన్నో పాదములు. ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. అంటే దేవుడే నీ యొద్దకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మరి మనం వచ్చి ఏం పొందాలా? ఆశీర్వాదం. ఇప్పుడు కోటకి బియ్యం వచ్చినాయని చెప్పాను. కోటలో ఏముంటుందని రేషన్ బియ్యం వచ్చినాయి. మరి రేషన్ బియ్యం వచ్చినాయంటే మనం ఏం చేయాలి? వస్తే నాకేంటి అంటామా? అది ఏమంటారు? వస్తాయి, మస్తు వస్తాయి, ప్రతి నెల వస్తాయి, పోతుంటాయి. అయితే నాకేంటంటే అంటామా? వచ్చినాయంటే అర్థమైంది వెళ్ళి తెచ్చుకోవాలని. వెళ్తే వస్తాయి, అవి వెళ్ళకపోతే పోతాయి, అవి వాపస్ పోతాయి. ఇప్పుడు వచ్చిన రూల్స్ అవి. వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇప్పుడు లేదు అని. ఎందుకంటే ఏం కుదిరి పెడతాం, తీసుకెళ్ళడం లేదు, ఎన్ని తీసుకెళ్ళాలి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇవ్వాలి వచ్చేది అంతే. కాబట్టి ఆయన వచ్చి ఆశీర్వదించాలంటే మనం వచ్చి ఆశీర్వాదాన్ని పొందాలి. ఏంటి ఆశీర్వాదం? చివరి వచ్చిన చదవండి, ఎఫెసీ 1:3. ఇదే విధమైన ఆశీర్వాదం. ఇంతగా రాజ్యం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఇంతగా నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఇంతగా నిన్ను ఎందుకు కోరుకుంటున్నాడు? గల కారణాలు ఏంటంటే నీ యొద్దకే వచ్చి నిన్ను ఆశీర్వదించాలని. అది ఏ విధమైన ఆశీర్వాదం? మన ప్రభువైన యేసు క్రీస్తునందు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎన్నున్నాయో ఒక భౌతిక సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు మనకి ఇవ్వడానికి భూలోకానికి పరలోకంలో ఏం చేసి వచ్చాడు? దిగి వచ్చాడు. కాబట్టి నేనెంత, నా బతికెంత, నేను ఒంటరి వాడిని, నేను చిన్నవాడిని, ఇలా ఎప్పుడు మనం అనుకోకూడదు. మాది చిన్న మందిరం, మాది చిన్న సంఘం, ఏం పోతావులే, ఏమొస్తావులే అనుకోకూడదు. అక్కడికి ఎవరు వస్తున్నారంట? దేవుడు వస్తున్నాడు. ఏం తెస్తున్నాడు? ఆశీర్వాదము తీసుకొని వస్తున్నాడు. మనం మిస్ అయితే ఆశీర్వాదాలు పోతాయి, క్షేమం పోతుంది, కుటుంబం కట్టబడదు, ఆత్మీయంగా కట్టబడలేం, సమస్యలు తీరవు, ఇబ్బందులు తీరవు, అప్పులు తీరవు, అనారోగ్యం తీరిపోదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సమస్యలు వలయం ఉంటుంది. మనము దేవుడున్న చోటుకు వస్తే, ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు? చిన్నవాడి దగ్గర, చిన్న మందిరంలో, చిన్న సంఘంలో ఉన్నాడంట ఆయన. ఎందుకు అంటే ఆశీర్వాదం ఉంచడానికి. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. మనం రాకపోతే ఈ ఆశీర్వాదం పోగొట్టు. అందుకని ఆత్మ సంబంధమైన అగ్ని కూడా మనం ఏం చేయదు, నరకం మనం ఏం చేయదు, మరణం మనల్ని ఏం చేయదు. వాడు మనం ఆశీర్వదించబడిన వారం. ప్రభుత్వ యుగాయుగములు మనం ఆయన నిత్యరాజ్యంలో ఉండబోతున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ధైర్యపరుస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపించేవాడను నేనే. ఏమని చెప్తున్నాడు? ఈ సంవత్సరంలో వచ్చే కష్టాలైన, ఇబ్బందులైన, ఆపదలైన, అవసరాలైన, అక్కర్లైన, బాధలైన, శ్రమలైన, నిట్టూర్పులైన, రోగములైనా నేను నిన్ను నడిపిస్తాను. నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు, నిన్ను విడవను, ఎడబాయను. అలాంటి గొప్ప దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. 1 నెలలో జరుగుతుందా, 2 నెలలు జరుగుతుందో, 3 నెలలు జరుగుతుందో, మొత్తానికి అద్భుతం నువ్వు జీవితం చేయబోయే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఒక గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయగా దాన్ని తిప్పగలిగిన వారు ఎవరు లేరు. ఆ రీతిగా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ దిగులు, నీ చింత, నీ దుఃఖము, నీ నుట్టూర్పు, వేదనన్నీ తీర్చేసి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోయే ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, విడుదల. అందుని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి.